సామ్సంగ్ ఫోన్గా చూస్తే దానికన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. ఒకవేళ నాన్ సామ్సంగ్ ఫోన్గా చూస్తే దీన్ని కొట్టే మొబైల్ లేదు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో వివో అండ్ షామీ నుంచి 2 బెస్ట్ కెమెరా మొబైల్స్ ఉన్నాయి. సేమ్ ప్రైస్ రేంజ్లో ఇది సింగిల్ లెన్స్తో వస్తాయి, ఇది ట్రిపుల్ లెన్స్తో, అది కూడా టెలిఫోటో లెన్స్తో వస్తుంది. వెల్కమ్ టు టెక్ ట్రెండ్స్. ఫర్ సమ్మర్ సేల్ అయితే వచ్చేసింది. మే 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ సేల్ స్టార్ట్ అవబోతుంది. 12 గంటలు ముందుగా ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి ఈ సమ్మర్ సేల్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్తో అమెజాన్లో అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో మనకి ఫ్లిప్కార్ట్లో అడిషనల్ 10% డిస్కౌంట్ ఉంటుంది ప్రైస్ డ్రాప్తో పాటు. సో ఈ సేల్లో కొనగలిగే టాప్ 20 బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీటిలో చాలా వరకు మొబైల్ యొక్క ప్రైసెస్ని రివీల్ చేశారు అండ్ కొన్ని ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది. ఒకవేళ మీరు కనుక మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మొబైల్ చూసినట్లయితే సామ్సంగ్ M16 అండ్ F16 అమెజాన్లో అయితే ప్రైస్ని రివీల్ చేశారు. సో బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని 10,749కి అయితే వస్తుంది. రీసెంట్గానే నేను రివ్యూ చేశాను, 11,500 12,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో 10,749లో సో బెస్ట్ సామ్సంగ్ మొబైల్, నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, బెస్ట్ సామ్సంగ్ మొబైల్ అవుతుంది. అంటే సామ్సంగ్ బ్రాండ్లో చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, మెయిన్ సెన్సార్ కూడా కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేసింది. పర్ఫార్మెన్స్ పర్లేదు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సో కొంచెం తగ్గినప్పటికీ యాజ్ ఏ సామ్సంగ్ ఫోన్గా చాలా బాగుంది. ఆ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ కన్సిడర్ చేయొచ్చు సామ్సంగ్ కోసం చూసే వాళ్ళు. రివ్యూ ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది 13,000 ప్రైస్ రేంజ్లో వివో T4X అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఆప్షన్. సేమ్ ఫోన్ మనకి అమెజాన్లో iQOO Z10X పేరుతో అమ్ముతుంటారు. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. కాకపోతే IPS LCD డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD రెజల్యూషన్తో వచ్చిన. AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. బట్ మీకు AMOLED డిస్ప్లేతో కావాలనుకుంటే 15,000 ప్రైస్ రేంజ్లో రియల్మీ P3 అయితే వస్తుంది. కరెంట్లీ 16,000 ఉంది. సేల్ టైంలో మనకి విత్ బ్యాంక్ డిస్కౌంట్ 14,999కి అయితే రాబోతున్నట్లు రివీల్ కూడా చేసేసారు. ఫ్లిప్కార్ట్లోనే వస్తుంది. అండ్ ఇదనే కాదు, ఫ్లిప్కార్ట్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ పైన కాయిన్స్ డిస్కౌంట్ కూడా ఉంది. సేల్ లైవ్ అయినప్పుడు అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు సో ఇంకా లోయెస్ట్ కాయిన్స్తో ఏమన్నా తగ్గితే ఎలా పర్చేజ్ చేయాలి డీటెయిల్గా అయితే డీల్స్ అయితే అప్డేట్ అవుతుంటాయి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో 15,000 ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 4తో, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, 50 MP మెయిన్ సెన్సార్తో. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఆప్షన్. 15,000లో కొనగలిగితే ఎలాంటి డౌట్ లేకుండా, ఆ బడ్జెట్ ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా 15,000 ప్రైస్ రేంజ్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది లావా అగ్ని 3 16,999కి అయితే వస్తుంది. యాజ్ ఏ ఇండియన్ బ్రాండ్గా దీనికి కొంచెం అడ్వాంటేజ్. కొంతమంది ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలనుకుంటారు కదా, సో వాళ్ళైతే పక్కా కన్సిడర్ చేయొచ్చు. సో ఇండియన్ బ్రాండ్ అనే కాకుండా దీంట్లో అడిషనల్గా ఉన్న ప్లస్ పాయింట్స్, ఎక్సలెంట్ డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, స్పీకర్స్ చాలా బాగున్నాయి, క్లీన్ UI, ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు. అండ్ అంతేకాకుండా డ్యూయల్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు 16,999లో అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీనికి బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది iQOO Z10 వివో T4. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా రీసెంట్గా మన ఛానల్లో వచ్చింది. సో 19,999కి అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఫస్ట్ సేల్లో కూడా మనకి బ్యాంక్ డిస్కౌంట్తో ఇదే ప్రైస్ రేంజ్లో వచ్చింది. రీసెంట్ లాంచ్ కాబట్టి ఇంతకంటే ఇమ్మీడియట్గా తగ్గే అవకాశాలు లేదు. రెగ్యులర్గా ఉండే ప్రైస్ మాత్రం 22,000. పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. మెయిన్ సెన్సార్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. బట్ iQOO Z9తో కంపేర్ చేస్తే నాకు కొంచెం కెమెరా తగ్గినట్టు అనిపించింది. బట్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ హ్యూజ్ 7300 mAh బ్యాటరీ. డిజైన్, డిస్ప్లే అండ్ బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు అన్డౌటెడ్లీ దీన్ని అయితే 19,999కి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే బ్రాండ్ నుంచి మనకి 16,999కి iQOO Z9S అయితే వస్తుంది. సో తప్పని పరిస్థితి, స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే iQOOలో ఈ iQOO Z9Sని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకొని ఈ iQOO Z10 లేదా వివో T4కి అయితే వెళ్ళండి. లేదు iQOO వద్దు, సేమ్ 20,000కి దగ్గర ప్రైస్ రేంజ్లో మొబైల్ కావాలనుకుంటే రియల్మీ P3 Pro ఏదైతే iQOO Z10 ఉందో దీంతో కంపేర్ చేస్తే మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి P3 Proలో. అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, IP69 రేటింగ్ ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇది వస్తూ పోతుంది. 20,000లో వస్తే ఈ iQOO Z10 కంటే P3 Pro మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్స్ అన్నింటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేసే ప్లానింగ్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రైస్ మీకైతే ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే అడిషనల్గా కాయిన్స్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఆ బై నో బటన్ కింద అయితే కనిపిస్తుంది. సో పక్కా క్లిక్ చేసి ఓపెన్ చేసి అయితే చెక్ చేయండి. లోయెస్ట్
లిస్ట్ అక్కడే చూస్తారు, ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ది మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 20,999కి అయితే వస్తుంది. రెగ్యులర్ ప్రైసింగ్లోనే వస్తుంది, కానీ ఆ బడ్జెట్లో మంచి డివైస్ అయితే అవుతుంది. సో 1.5K ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లేని యూజ్ చేశారు. కెమెరాస్ కూడా ప్యాంటోన్ వ్యాలిడేషన్ అయితే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ జనరల్ యూసేజ్కి సరిపోతుంది. బ్యాటరీ కూడా ఇక్కడ ఉండే కాంపిటీషన్తో పోలిస్తే 1-2 అవర్స్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా ఐక్యూ జెట్ ఎంతో కంపేర్ చేస్తే 4 to 5 అవర్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ పరంగా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో వేరే డివైజెస్తో కొంచెం తగ్గుతుంది. అదర్వైజ్ డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, అండ్ కెమెరాస్ బెటర్గా ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా సో నార్మల్ యూజర్స్కి అయితే సరిపోతుంది, హెవీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ IP69 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండడం ఈ మొబైల్కి అడిషనల్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ A35. మరి ఈ మొబైల్ చెప్తున్నాడు ఏంటంటే మీకు అనిపించవచ్చు. సో బట్ 20,000 ప్రైస్ రేంజ్లో ఇదైతే ప్రజెంట్ వస్తుంది. సామ్సంగ్లోనే కావాలనుకున్న వాళ్ళు 20,000 బడ్జెట్ ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. బట్ పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా. సో ఈ ప్రైస్ రేంజ్లోనే కాదు, ఇంకొక 5,000 తక్కువ పెట్టినా కానీ దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే మొబైల్స్ ఉన్నప్పటికీ బట్ సామ్సంగ్లో 20,000లో కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ వేరే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3A. సో ప్రెజెంట్ అయితే 25,000 ఉంది, బ్యాంక్ డిస్కౌంట్తో 23,000కి వచ్చేది. బట్ ఈ సేల్లో ఇంకా వీళ్ళు డీల్ని రివీల్ చేయలేదు. బట్ నేను అనుకోవడం 21కి దగ్గరగా వస్తుంది ఆ ప్రైస్ రేంజ్లో. సో యూనిక్ డిజైన్తో, మంచి కెమెరాస్తో, మంచి వీడియో క్వాలిటీతో, క్లీన్ యూఐతో, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 7S Gen 3 సో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఓ మాదిరి హెవీ యూజర్స్ కూడా వాడుకోవచ్చు. బట్ గేమింగ్కి కావాలనుకుంటే ఇదే ప్రైస్ రేంజ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఐక్యూ నియో 10R వస్తుంది, సో దాన్ని కన్సిడర్ చేయొచ్చు సిమిలర్ ప్రైస్ రేంజ్లో. అండ్ పోకో F6 కూడా ఉంది, సో ఇంకొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది, కొంచెం ఓల్డ్ అయినా దాన్ని కన్సిడర్ చేయొచ్చు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ OnePlus Nord 4, Realme GT60 రెండు కూడా 24-25,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో ఏదో ఒక ఆఫర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఓవరాల్ ఆల్రౌండర్గా చూస్తే ఆ ప్రైస్ రేంజ్లో వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఆల్రౌండర్ అంటే పర్ఫార్మెన్స్ మరీ హెవీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్లా ఉండదు, బట్ చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ 7+ Gen 3 కావడం వల్ల. అండ్ కెమెరాస్ ఆల్రౌండర్ అన్నా కదా అని కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయంటే కెమెరాస్లో మాత్రం కొంచెం ఆల్రౌండర్కి ఉండాల్సిన లక్షణాన్ని కోల్పోయింది. సో రిమైనింగ్ అంతా డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, సో పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ కెమెరాస్ పరంగా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో నాకు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది ఈ రెండు మొబైల్స్. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FE. రెగ్యులర్గా 45,000 అలా అయితే ఉంటుంది. బట్ ఫ్లిప్కార్ట్ అయితే డీల్ని రివీల్ చేసింది 34,999కి అయితే రాబోతున్నట్లు. సో దీన్ని వీళ్ళు మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మళ్ళీ తూచని మళ్ళీ ప్రైస్ని అయితే పెంచవచ్చు. బట్ నేను చూసినప్పుడు అయితే 34,999 అని అయితే ఉంది. సో ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. ఇంకా మీరు వెయిట్ చేయగలిగితే బిగ్ బిలియన్ డేస్ టైం వరకు ఇంకా బిలో 30,000లోనే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతే సో బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది సామ్సంగ్ నుంచి. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే 25W ఛార్జర్ని సపోర్ట్ చేస్తుంది అండ్ బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ OnePlus 13R రెగ్యులర్ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది 39,999కి. కాకపోతే OnePlus Nord Buds 3 అయితే ఫ్రీగా ఇస్తున్నారు. దీన్ని ఒక ఆల్రౌండర్ ఫోన్గా అయితే చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. సో మీకు ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి. అండ్ బడ్స్ వస్తున్నాయి కదా అని అయితే కొనకండి. అండ్ కొనద్దు అని చెప్పేంత ఫోన్ కూడా కాదు ఆ ప్రైస్ రేంజ్లో ఒక డీసెంట్ ఆప్షన్. సో OnePlusతో మీకు ప్రీవియస్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అండ్ OnePlus లైఫ్ టైం డిస్ప్లే వారంటీ గ్రీన్ లైన్కి ఇస్తున్నారు కాబట్టి సో ఇగ్నోర్ చేసే ఫోన్ అయితే కాదు, కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వివో నుంచి Vivo 50. సో 32,000 ప్రైస్ రేంజ్లో అయితే రాబోతుంది బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని. ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ డిజైన్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ బెస్ట్ కెమెరాస్, డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. మీరు అసలే డిసప్పాయింట్ అవ్వరు. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. కెమెరా లవర్స్కి అయితే పక్కా నచ్చుతుంది. కెమెరానే కాదు ఆ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో Xiaomi 14CV అయితే వస్తుంది. ఈ Vivo V50 కాదు, మాకు కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, కెమెరా కూడా బాగుండాలి అనుకుంటే 33,000లో Xiaomi 14CV అయితే వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది, సో డిస్ప్లే కూడా చాలా బాగుంది, కొంచెం కాంపాక్ట్గా అనిపిస్తుంది. అన్డౌటెడ్లీ 33,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నేను రివ్యూ చేసినప్పుడు 10,000 ఎక్కువ, ఇప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయింది. ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S24 కూడా సో బిలో 50,000లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని అయితే డీల్ కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ వస్తే డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ S23 Ultra సో నియర్లీ 60-65,000లో. S24 Ultra ఆల్రెడీ డీల్ రివీల్ చేశారు 85,000 ప్రైస్ రేంజ్లో. డెఫినెట్గా మంచి
మంచి ఆప్షన్. అండ్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే బిలో 60,000 రాబోతున్నట్టు ఫ్లిప్కార్ట్ అయితే టీస్ చేస్తుంది 5XXX అని. అంటే 50,000 60,000 మధ్యలో అయితే ఉంటుంది. మోస్ట్లీ కిందికే ఉంటుంది, 55-60 మధ్య ఉంటుంది. సో బిలో 55కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. సో 50,000లో కావాలంటే మనం బిగ్ బిలియన్ డేస్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేయలేని వాళ్ళు 60,000కి కాస్త అటు ఇటుగా వచ్చినా ఎలాంటి డౌట్ లేకుండా కొనొచ్చు. బెస్ట్ ఐఫోన్ 16 అండ్ వివో X200 Pro గురించి మాట్లాడుకుంటే సో ప్రజెంట్ అయితే 83,000 రేంజ్లో వివో X200 Pro వస్తుంది. ఆఫ్లైన్లో అయితే ట్రై చేయండి. ఇంకొంచెం లోయెస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అండ్ సోనో విజన్లో అయితే ట్రై చేయండి. X200 కూడా సేమ్. సో 50,000-55,000 ప్రైస్ రేంజ్లో ఆఫ్లైన్లో సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సోనో విజన్లో అయితే వివో X200 అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లో చెక్ చేయండి సమ్మర్ సెల్లో. అండ్ ఈ X200 సిరీస్ మాత్రం ఆఫ్లైన్లో కూడా చెక్ చేయండి, మీకు ఇంకొంచెం తక్కువలో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటన్నింటి పర్చేజ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.